బి గోపాల్ గారి దర్శకత్వం కేక, మణిశర్మ గారి సంగీత దర్శకత్వం కేక, యువరత్న నందమూరి బాలకృష్ణ గారి అభినయం కేక. టోటల్గా నరసింహనాయుడు సినిమా కేక కేక. అందులో కేక పుట్టించేటువంటి 3 పాటల్ని రాశారు భువనచంద్ర గారు. ముచ్చటైనటువంటి ఆ 3 పాటల్లో ఒకటి మను గారు అండ్ రాధిక గారు పాడిన పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మను గారు అండ్ శ్రీలేఖ గారు. మను గారు ఆపరా ఆపరా. మేము మిమ్మల్ని పాడమని అడిగిన పాట ఏమిటి? మీరు వచ్చినటువంటి ఈ పాట నేపథ్యం ఏమిటి? లేదు, ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఏమిటది? ఆకుపచ్చ చీర కట్టుకొని వచ్చింది ఆవిడ. అబ్బా కటకట. అసలు మీరు ఆకుపచ్చ చీరని నాకు గుర్తు చేయొద్దు. మీకు గుర్తుందో లేదో, అది స్వరాభిషేకం సీజన్ 2. నేను ఒక ఆకుపచ్చ చీరని సెలెక్ట్ చేసుకున్నాను. అంతే, అదే ఆకుపచ్చ చీరతో సుమారుగా 15 రోజుల పాటు నేను బందీనైపోయాను. మీకు గుర్తుందో లేదో, ఆ చీర మీద ఒక నెమలి బొమ్మ కూడా ఉంది. ఆ నెమలే తర్వాత పిల్లల్ని పెట్టగా అవి ఇక్కడ తిరుగుతున్నాయి. ఆకుపచ్చ అనేది నా జీవితంలో లేదు. బాధపడకండి, మీకు కూడా. తెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ ఉల్లాస వీరుడా నీ సుకుమాడ నీదేర పట్టు పావడా వస్తే నా పూల చక్కిడి నీ తస చక్క ఇస్తావా మొంత మామిడి చిలక పచ్చకోక పెట్టినది కేక చంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల హాపరగోల సరసానికి ఉందిరయో వేళ పాళ ఒరే వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్కరేగి పోదవో సెత్తు గుట్టుయాల వద్దుర కన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుంది కదా మురళీలోల పిల్ల చూస్తే జామకాయలే సజక్క కొరకపోతే మిరపకాయలే చేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే చిలక పచ్చకోక పెట్టినది కేక తోడలేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక తెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ
అందాలు దోచిపెట్టలే ఏడుళ్ళ అందగత్తిని నీ సుకుమాడ ముట్టుకుంటే అక్కి కత్తిని రావే నా సోంపాపిడి నువ్వు వద్దన్న చేసేస్తా వీర పొట్టడే చిలక పచ్చకోక పెట్టినది కేక చిలక పచ్చకోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు చెడ్డ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడా ఎర్రర్ర ఉల్లాస వీరుడా నీ సుకుమాడ నీ తెర్ర పట్టుకోవడా వస్తే నా పూల జంగిడి నీ దశ చక్క ఇస్తావా మంత మామిడే మీరు లాస్ట్ టైం స్వరాభిషేకంలో అదేదో భాషలో ఒక పాట పాడారు. అవును. ఇప్పుడు వేరే అదేదో భాషలో ఒక పాట పాడాలి మీరు. సంథింగ్ మలై భాషలో పాడారు మీరు లాస్ట్ టైం. ఈసారి కలై భాష కానీ కొలై భాష కానీ ఏదైనా. ఇప్పుడు మన తైపై చైనీస్లో, ఓకే, తైపై చైనీస్లో, దాని ఎడ్జ్లో ఒక బైనీస్ అని ఒక కొత్త లాంగ్వేజ్. ఓకే, వాళ్ళకి స్వతంత్రం వచ్చేసిందా? मेरी हुआ रे चांकू में मामा चांकू में मामा ఆరంభరాగం కర్ణాటకం ప్రపంచానికి మన సంగీతమే. బాబా ఇక్కడి నుంచి వైనశెల్న వీనశెల్న గీనశెల్న జీనశెల్న బైనశెల్న వేరే రైన ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. బాబా నిజంగా మీరిద్దరే కాకుండా నేను కూడా పాడడం ఈ లాంగ్వేజ్ లో అనేది ఎంత అద్భుతంగా పాడారు. దీంతో మీకు అర్థమైంది ఏంటి? సంగీతానికి అంటే భాష లేదు. నెక్స్ట్ పాఠాన్ని కూడా వచ్చేస్తానని చెప్పేసి చెప్పకనే చెబుతున్నటువంటి జస్ట్ సే యు నో బికాజ్ మీ చిలక పచ్చకు ఒక సాంగ్ కూడా ఈ బైనీస్ లో వచ్చింది, తెలుసా మీకు? వస్తుంది సుమా. అప్పుడైతే ఆ లైన్ ఎట్లా వచ్చి ఉంటుంది? శ్రీలేఖ గారు, మీకు అసలు ఈ వేదిక చూస్తుంటే ఏమనిపిస్తాను? మీ అందరినీ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందండి, ఎంత హ్యాపీగా ఉంది. అందరూ పాడుతున్నారు, చెవులారా వింటున్నాను. ఈ జన్మకి ఇది చాలు అని అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక చక్కటి వేదిక మనకిచ్చిన రామోజీరావు గారికి నాదొక చిన్న సంగీత కానుక. బాలగంధర్వుని స్వప్న వేదిక, బాలగంధర్వుని స్వప్న వేదిక, రామోజీ సమకూర్చి స్వర్ణ వేడుక, కవి గాయక స్వరకర్తల స్వరాభిషేకం, కవి గాయక స్వరకర్తల స్వరాభిషేకం, సినీ సంగీత సరస్వతికి సుస్వరాభిషేకం, స్వరాభిషేకం, సుస్వరాభిషేకం, స్వరాభిషేకం, సుస్వరాభిషేకం.
థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, మీ మనోభావాలను ఇంత చక్కగా ఇక్కడ వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ. భావాలు బా థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ పాట Thank you so much. చెప్పడమే నా మనోధర్మం. యా. యా